తప్పు చేసిన తర్వాత చెప్పే సారీకి, అవసరం తీర్పిన తర్వాత చెప్పే థ్యాంక్స్కి నా దృష్టిలో వాల్యూ లేదు. ఎంత లక్షణంగా ఉందా, తొందరపడి చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నట్టుంది. ఐ మిస్ డాడ్. ఏ అది నా ఎక్స్. ఎక్సా? ఇక్కడ కిందకి వచ్చింది. నా ప్రజెంట్ని జడ్జ్ చేయడానికి వచ్చాను. అన్నా ఒక కాఫీ. ఒకటి కాదు, 2 కాఫీ. ఇదిగో చూడ్డానికి ఐస్ క్రీమ్లా ఉన్నా, తిని పారదు. తిని నిజంగానే ఏదో రోజు తిని పారదితే అప్పుడు అర్థమవుతుంది. నేను నీకు అడిక్ట్ అయిపోయా. గంటో 2 గంటలో కాదు, 24/7 365 డేస్ నువ్వు నాకు కావాలి. ఏమైంది? సిద్ధు సారీ చెప్పు. నేను చెప్పను సార్. బండి వరకు వచ్చాడు కాబట్టి కొట్టు వదిలేసా. అదే నీ వరకు వస్తే చంపేస్తా. నిజంగా నీకు నేను కావాలనిపిస్తే అట్లీస్ట్ ఒక సారీ అయినా చెప్పాలి. ఏంటి సారీ సారీ అని దొబ్బేస్తున్నారు అందరూ? తప్పు లేనప్పుడు నేనెందుకు చెప్పాలి సారీ? తప్పు చేయని ప్రతోడు నా దృష్టిలో హీరోనేరా. వాడు చేసిన తప్పుని రియలైజ్ అవుతాడు చూడు, వాడు ఇంకా పెద్ద హీరో. ఇంత మూర్ఖంగా ఎవరైనా ఉంటారా సార్? మీ ఆటల కోసం మా మగాళ్ళు యుద్ధాలు చేసినా మీకు అర్థమై సాగుతాయి. దేవుడు ఎప్పుడు మాట్లాడడం మానేశాడో తెలుసా సిద్ధు? మనిషి మోసం చేయడం మొదలు పెట్టినప్పుడు. ప్రేమ చాలా గొప్పది పైకి, కానీ అది ఇచ్చే బాధ చాలా భయంకరంగా ఉంటుంది. ప్రేమ గొప్పది కాదు, అది ఇచ్చే మనిషి గొప్ప.